ప్రియమైన ఆంధ్రులారా, మీ అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యానికి పండుగ రోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అదే ఈ 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు మీ ముందుకొచ్చాయి. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కు వచ్చి మీ ఓటుని వినియోగించుకుంటారని ఆశిస్తూ, రాజధాని లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, పోలవరం లేని రాష్ట్రం, మీరు పుట్టిన ఈ గడ్డ దిక్కులేని గడ్డగా ఎదురు చూస్తా ఉంది. రండి, ఓటేయండి, సరైన నాయకుడిని ఎన్నుకోండి. రాష్ట్రం మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలా ఉండే రాష్ట్రం ఇది, ఈరోజు మీ బిడ్డల సమయానికి వచ్చేసరికి ఎలా మారిపోయింది ఈ రాష్ట్రం. ఆలోచించకండి, రండి, లక్షలాదిగా తరలిరండి. ఈ ఎన్నికల పండగని విజయవంతం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను మీరు కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. సోదరులారా, మంచి నాయకులను ఎన్నుకోండి. ఈ ప్రాంతాన్ని బాగు చేసే నాయకుడిని ఎన్నుకోండి. గతంలో ఎన్నో చూశాం, గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో చూశాం, అంతకుముందు 5 సంవత్సరాలు చూశాం. విడిపోయిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ముక్కలు చెక్కలుగా చేసిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది, గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రాన్ని ఈరోజు నాకెందుకు లేని వదిలేస్తే ఇక మళ్లీ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రం ఎప్పటికీ కోలుకోలేదు సోదరా. నీ బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎన్నికల్లో ఓటు వేయకపోతే నువ్వు బతికున్నా చచ్చినట్టే. నిన్ను కన్న ఈ రాష్ట్రం నీ కోసం ఎదురు చూస్తా ఉంది. రా, తరలిరా, బూత్ నీ కోసం వెయిట్ చేస్తుంది. ఈవీఎం ఎదురు చూస్తా ఉంది. రా, వచ్చి సరైన నాయకుడిని ఎన్నుకో. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యతను తీసుకో. జై హింద్.